వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ విభాతే పవన్ కుమార్. ఇప్పుడు నేను తుమ్కూరులో ఉన్న బస్ స్టాండ్ దగ్గర ఉన్నా. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు టైం అయితే 5 అవుతుంది. ఇది న్యూ బస్ స్టాండ్ తుమ్కూరులో. కర్ణాటకలో ఉన్నానని మీకు తెలిసే ఉంటుంది. ఆల్రెడీ నేను బెంగళూరులో మెట్రో ట్రైన్ జర్నీ అయితే చేశాను కదా. సో ఈ హోటల్లో మేము దోశ తిన్నాము ఇప్పుడే. సో దోశ బాగుండే, కానీ వడ వాళ్ళు చెప్పకపోయినా వేసేస్తారు. సో ఏంటంటే 60 రూపీస్ దోశ అయితే వీళ్ళు మొత్తం బిల్ అయితే 685 రూపీస్ అట్లా చేసేస్తారు అనమాట. 25 రూపీస్ వడ ఎక్స్ట్రా వేసేస్తున్నారు చెప్పకుండా అడగకుండానే. కానీ బాగుంది టేస్ట్. మీరు ఇక్కడికి వస్తే ట్రై చేయొచ్చు కంపల్సరీ. ఈరోజు 17th ఫిబ్రవరి 2025 మండే. మా రిలేటివ్స్తో వచ్చిన నేను. ఇవి లోకల్ బస్సెస్, అంటే తుమ్కూరుకి దగ్గరలో ఉన్న ఏరియాస్కి కనెక్ట్ చేస్తాయి చాలా బస్సెస్ ఇక్కడ నుంచి. సో ఆ బస్సెస్ కూడా మనం ట్రై చేయాలి. సో టైం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 4:59 అవుతుంది, అంటే 5 అవుతుంది. సో చూసుకోవచ్చు బస్ టర్మినల్ నుంచి వీ హ్యావ్ టు గో లెఫ్ట్. సో ఎండ చూసుకున్నారా, కొంచెం బెస్ట్, కానీ మన సైడ్ కన్నా ఇక్కడైతే కొంచెం తక్కువనే ఉంటుంది, మరీ ఎక్కువ ఎండ అయితే ఉండదు. ప్రైవేట్ బస్ టర్మినల్ ఇది. సో దిస్ ఈజ్ ద ప్రైవేట్ బస్సెస్ టర్మినల్స్. ప్రైవేట్ ఎక్స్ప్రెస్ బస్సెస్ కోసం అక్కడ అనమాట. కేఎస్ఆర్టీసీ బస్సెస్ అయితే నేను చూపించాను కదా ఆ బిల్డింగ్. ఇక్కడ సినిమా థియేటర్ కూడా వస్తుంది. సో లెఫ్ట్ సైడ్లో బస్ టర్మినల్ నుంచి జస్ట్ 900 మీటర్స్ ఉంటుంది, అంటే జస్ట్ 1 కిలోమీటర్. వీ కెన్ గో బై వాక్ ఆర్ బస్సెస్ అయితే అక్కడ ఆగవు, కానీ సిగ్నల్లో ఆగితే మనం దిగొచ్చు, లేదంటే ఆటో ఎక్కి వెళ్ళిపోతే ఈజీగా చేరుకుంటాము. శ్రీ కోటె ఆంజనేయ స్వామి టెంపుల్ అది. సో ఆంజనేయ స్వామిది టెంపుల్ అయితే జస్ట్ 1 కిలోమీటర్ కాబట్టి మేము బై వాక్ వెళ్తున్నాము, ఇలా మార్కెట్ ఎక్స్ప్లోర్ చేస్తూ. సో ఇక్కడ చూసుకుంటే మనకు డైరెక్షన్స్ ఉంటాయి. సో ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి, చదువుకోవచ్చు. సో ఇక్కడ ఒక సర్కిల్ వస్తుంది, ఆ సర్కిల్ నుంచి కూడా స్ట్రైట్ వెళ్ళాలి మనం. దీన్ని సిరా రోడ్ అని అంటారు. ఇటు సిరా రోడ్కి ఇటు అని చూపిస్తుంది అక్కడ, అట్లా వెళ్ళొచ్చు. వీడేంది అసలు మాట్లాడడానికి రాదు, వేస్ట్ గాడు, ఎందుకు మాట్లాడతాడు అని అనుకుంటారేమో. ఏమనుకున్నా నాకు పర్వాలేదు. ఇటు మీకు కనిపిస్తున్నది తుమ్కూరు డిస్ట్రిక్ట్ హైకోర్టు. డిస్ట్రిక్ట్స్కి హైకోర్టు ఉంటుంది కదా, ఇది బెంగళూరు దగ్గరున్న ఫేమస్ డిస్ట్రిక్ట్. సో హైకోర్టు కూడా ఒక రేంజ్లో బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ మనం రైట్ సైడ్ చూసుకుంటే ఆమెని కెరే అని ఉంది. సో నేను దీని బ్లాగ్ ఆల్రెడీ చేశాను, మీరు చూడకపోతే చూడొచ్చు. సో ఆమెని కెరే అనేది ఇటు మనకి రైట్ సైడ్లో ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్లోనే ఈ ఎగ్జాక్ట్లీ ఇదే ఎక్స్ రోడ్ దగ్గర ఈ టెంపుల్ ఉంది, హనుమాన్ టెంపుల్. క్లోజప్ వ్యూలో దగ్గరలో చూపిస్తాను మీకు ఇప్పుడు. సో మనం దగ్గరకు వచ్చేసినాము, చూసుకోవచ్చు. వీరాంజనేయ స్వామిది మహావిగ్రహము ఇదే. అక్కడ కిందే టెంపుల్ ఉంది. సో హనుమంతుని టెంపుల్. సో దీని హైట్ వచ్చేసి 75 feet. అండ్ ఈ స్టాచ్యూని అయితే 2005లో మే 20 or 21 అనుకుంటా. సో మేలో 2005లో కన్స్ట్రక్ట్ చేశారు. దీన్ని సిమెంట్తో చేశారంట, మొత్తము సిమెంట్తో కట్టారు. హైట్ 75 feet. మన దగ్గర వినాయకులు ఉన్నట్టు బాగుంది హైట్ ఇదైతే. సో మనము ఇట్లా లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో చూసుకుంటే టెంపుల్ ఉంటుంది. సో రైట్ సైడ్లో టెంపుల్ ఇది మొత్తము ఆంజనేయ స్వామి టెంపుల్ ఎంట్రన్స్ ఇక్కడ ఉంటుంది. ఎప్పుడన్నా హనుమాన్ జయంతి ఆ రోజు మేబీ వీళ్ళు ఏదన్నా పూజ లాంటిది పెడతారో లేదో కూడా నాకు ఐడియా అయితే లేదు. సో మీకు ఎవరికన్నా ఏమన్నా ఐడియా ఉండి తెలిస్తే బెంగళూరులో ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి పక్కా ప్లీజ్. మొత్తం ఇండియాలో వ్యాసరాజ సెక్రిటేరియట్ ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి.
అంటే వ్యాసరాజకి సంబంధించినవి విగ్రహాలు మొత్తం 732 వరకు అయితే ఉంటాయని అంచనా. సో అందులో ఇదొకటి. ఇది తుమ్కూరు డిస్టిక్లో ఉంది, చిక్పేట్ అనే ఏరియా దగ్గరలో ఉంటుంది అన్నమాట. దీని పక్కనే వీబీ కేక్ ప్యారడైస్ అని ఉంటుంది. ఇది ఇంతకుముందు మేము వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే తీసుకొని తిన్నాము. సో స్నాక్స్ ఏమైనా కావాలంటే ఎంజాయ్ చేయొచ్చు. లేదంటే పక్కనే ఆమెని కెరే అని లేక్ ఉంది, లేక్లో వాటర్ కూడా ఫుల్ ఉన్నాయి. ఈసారి నేను ఇంతకుముందు వచ్చినప్పుడు తీసిన. సో ఆటోస్ కూడా ఉంటాయి, హైర్ చేసుకొని మనం వెళ్ళిపోవచ్చు. రైల్వే స్టేషన్కైనా బస్ స్టేషన్కైనా ఎక్కడికైనా వాళ్ళు నార్మల్గా మాట్లాడితే తక్కువ రేట్లో మనకు డ్రాప్ అయితే చేసేస్తారు. ఈరోజు అయితే క్లోజ్ అయితే పెట్టారు. మరి 5 అవుతున్నా క్లోజ్ పెట్టారు ఎందుకు అనేది మీకు తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి. సో క్లోజ్ ఉంది. లోపలే గర్భగుడి లోపల ఉంటుంది. ఏనుగులు 2 గుర్రాలు చూడండి పైన, చాలా బాగుంది. యాక్చువల్లీ కొంచెం అంత కరెక్ట్గా కానొస్తలేదు, కానీ పూలు పండ్లు అన్నీ అమ్ముతున్నారు. కావాలంటే మనం కొనుక్కొని దర్శనానికి అటు సైడ్ వెళ్ళొచ్చు. రోడ్ ఇలా ఉంది కదండి. అది పోస్ట్ ఆఫీస్. సో చూడండి ఇక్కడ నుంచి. సో సన్ ఏంటంటే ఆపోజిట్ ఉంది కదా, సో అందుకని అస్సలు కనిపించట్లేదు చూడండి. సో ఇప్పుడు కనిపిస్తుంది, కానీ అయినా అంత క్లియర్గా కనిపించలేదు. జూమ్ చేసినా కూడా కనిపించలేదు, కానీ ఓకే కొంచెం కనిపిస్తుంది. స్ట్రక్చర్ ఇదంతా బాగుంది. ఇట్లాంటివి చాలా కట్టాలి ఇంకా. సో మొత్తం ఇండియాలో, ఆల్ ఓవర్ ఇండియాలో ఉండాలి. తాడి చెట్టు, ఇది కొబ్బరి చెట్టు చూడండి ఎంత బాగుందో. సో సూపర్గా ఉంది. సౌత్లోకి వచ్చినాక ఇట్లానే ఉంటుంది మొత్తము. సో ఇక్కడ ఒక టెంపుల్ ఉంది రైట్ సైడ్లో, ఇది చూడ్డానికని ఇటు సైడ్ వచ్చిన. సో అదైతే చూసిండ్రు కదా టెంపుల్. ఆమెని కెరే అని చెప్పినా చాలు వచ్చేస్తారు టెంపుల్ దగ్గరికి. సో అక్కడే జస్ట్ ఉంటుంది ఆ టెంపుల్. ద టెంపుల్ అండ్ అటు సైడ్ ఉన్నది మనది. ఇంతే ఈరోజు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.